హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో రిషి నేను ట్రైన్లో రేపల్లకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కదా, అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, వాయినం తీసుకుంది రా అంటే నేను రిషి వెళ్తున్నాము. అండ్ వరలక్ష్మి వ్రతం మరుసటి రోజే రాఖీ పండగ వచ్చింది ఈసారి. సో 2 పనులు అయిపోతాయి, అన్నయ్యకి రాఖీ కూడా కట్టచ్చు అండ్ అమ్మ దగ్గర వాయినం కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే సండే కదా, ఒక కంటిన్యూ 3 days హాలిడేస్ వచ్చినాయి. అండ్ అవి కూడా ఇంట్లోనే ఉంటాడు, స్కూల్కి వెళ్ళకుండా ఉంటాడు కదా, అందుకని 3 పనులు జరిగిపోతాయని నేను రేపల్లకి వెళ్తున్నాను అనమాట. సో పెళ్ళైన తర్వాత నేను అమ్మకి వాయినం ఇవ్వటం, ఎందుకంటే పెళ్ళైన తర్వాత తల్లికి వాయినం ఇస్తేనే మంచిదంటారు. సో నేను ఎప్పుడు వ్రతం చేసుకున్నా అమ్మకే వాయినం ఇస్తాను. అండ్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ ఎప్పుడు చేసుకున్నా నాకే వాయినం ఇస్తుంది అనమాట. సో అందుకని వాయినం తీసుకుందాము. అండ్ అలానే మాకు వచ్చేసరికి అమ్మవారిని రెడీ చేసుకొని, అంటే బొమ్మగా రెడీ చేసుకుంటాం కదా, సో ఆ పద్ధతి లేదనమాట మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. నేనైతే జస్ట్ సింపుల్గా ఇంట్లో ఫోటో అండ్ చిన్న మొహం ఉందన్నమాట, వెండి మొహం నా దగ్గర అమ్మవారిది. సో దానికి పూజ చేసుకుంటాం అనమాట. పసుపు లక్ష్మీదేవిని గణపతిని పెట్టుకొని పూజ చేసుకుంటాం మేము. The next day. అమ్మ వాళ్ళకేమో వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉంది, అమ్మవారిని రెడీ చేసుకొని కలసం పెట్టుకొని పూజ చేసుకునే ఆనవాయితీ. సో అందుకని నా పెళ్ళైన దగ్గర నుంచి నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మ దగ్గరికే వస్తున్నాను అనమాట. నేను ముందు వారమే చేసేసుకుంటాను, వరలక్ష్మి వ్రతం రోజున అమ్మ దగ్గరికి వస్తాను అనమాట. సో నేను 6th వచ్చాను అనమాట. 7th పనులన్నీ, అంటే దేవుడిని అంతా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని ఇవన్నీ పనులు చేసుకోవచ్చని సో ముందే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మరుసటి రోజు వచ్చేసరికి దేవుళ్ళన్నీ పటాలన్నీ అమ్మ తుడిచి బొట్లు పెడుతున్నారనమాట. నేను కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. అండ్ అన్నయ్య రీసెంట్గా పూరి వెళ్ళొచ్చారు. సో అక్కడి నుంచి పూరి జగన్నాథుడి బొమ్మ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సానా, గంధమరగ తీసుకునే సానా అండ్ గదం చెక్క అక్కడ చాలా తక్కువకు అమ్ముతున్నారంటే తీసుకొచ్చారు. నేను కొన్న పూరి జగన్నాథుని విగ్రహం వచ్చేసరికి 50 రూపీసే అంట. సో అందుకని నాకు కూడా ఒకటి తీసుకున్నాయి అంటే తీసుకొచ్చారు. సో ముందు రోజైతే మా పనులు ఇలా ఉన్నాయి. The next morning. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా తుడుచుకొని ఇంకా అమ్మవారిని అమ్మ చక్కగా ముందు రోజే శారీ కట్టేసేసారనమాట. అమ్మ శారీ కట్టేసేసి మార్నింగ్ లేచి కలశము, స్నానం చేసిన తర్వాత కలశము అండ్ అమ్మవారి ఫేసు అవన్నీ పెట్టి నీట్గా నగలవన్నీ వేసేసి నీట్గా రెడీ చేశారనమాట. నేను ఈ లోపల ఋషిని స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసి ఋషిని పడుకోబెట్టి మిగతా పనులన్నీ నేను చూసుకున్నాను అనమాట. సో ఇక్కడ అమ్మ అయితే పూజ అంతా చేసుకుంటున్నారనమాట చక్కగా. నేను పక్కన కూర్చొని అమ్మవారి స్తోత్రాలు, పాటలు అండ్ అమ్మకి కొంచెం హెల్ప్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మ కూడా చక్కగా పూజ చేసుకున్నారు. రిషి ఏమో నాన్న దగ్గర ఉన్నారనమాట. రిషి అభి నాన్న దగ్గర ఉండేసరికి మేము కూడా కొంచెం ప్రశాంతంగా పని చేసుకున్నాము. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం పూజ? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. నేను కూడా ముందు వారమే చేసేసుకున్నాను. ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి నేనైతే ఫస్ట్ శుక్రవారమే చేసేసుకున్నాను అనమాట. మీరందరూ కూడా చక్కగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం, చాలా పనులలో బిజీగా ఉండడం వల్ల లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో మా అమ్మవారు ఎలా ఉన్నారు అది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కంటిన్యూ వాచింగ్ ద వీడియో.
next day. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసరికి రాఖీ కదా, సో అందుకని అన్నయ్యకి రాఖీ కడదామని అన్ని ప్లేట్లో అన్నీ సిద్ధం చేసుకున్నారు. అన్నయ్య వచ్చారనమాట. అన్నయ్యకి రాఖీ కడుతుంటే అవి నాకు కూడా కట్టమ్మ రాఖీ, నేను కూడా కట్టించుకున్నా అంటే సరే అని ఏడిపించడం దేనికిలే అని అన్నయ్యకి కూడా రాఖీ కట్టాను అనమాట. సో మా పెళ్ళైన తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టడం ఒక 2-3 టైమ్స్ మిస్ అయిపోయిందనమాట. అండ్ ఒక 3-4 టైమ్స్ అయితే అన్నయ్య గుంటూరుకే వచ్చారు. ప్రెగ్నెన్సీ టైంలో నేను అటు ఇటు తిరగకూడదు కదా, అందుకని అన్నయ్య 2-3 టైమ్స్ అటు వచ్చారు. నేను 2-3 టైమ్స్ మిస్ అయిపోయాను. అన్నయ్యకి రావటం కుదరలేదు, నేను అన్నయ్య దగ్గర రావటం కుదరలేదు. అంతే అండి. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుందన్నమాట రాఖీ సెలబ్రేషన్ చేసుకోవటం. బట్ రాఖీ కడితేనే అన్న చెల్లెళ్ళు ఇట్లా అలా ఏమి ఉండదు. మా ఇద్దరికైతే నేను అవైలబుల్గా ఉన్నప్పుడు అన్నయ్యకి ఖచ్చితంగా కడతాను రాఖీ. అన్నయ్య ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టించుకుంటాడు రాఖీ. సో ఖచ్చితంగా అన్నయ్యకి అయితే రాఖీ ఇలా కట్టానమాట. అండ్ నాకేమో 2 అబ్బాయిలు అయ్యేసరికి రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడం కుదరలేదు. ఒక అమ్మాయి పుట్టుంటే రిషి అమ్మాయిగా పుట్టుంటే ఎంత బాగుండేదో. చక్కగా 2 అన్నా చెల్లెళ్ళు, అంటే మేమిద్దరం అన్నా చెల్లెలు కదా, నాకు ఆ ఫీలింగ్ చాలా మిస్ అవుతున్నా. 2 అబ్బాయిలు అయిపోయేసరికి చక్కగా అమ్మాయి ఉంటే చక్కగా రాఖీ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అదొక రకమైన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది చెల్లి అనేసరికి. బట్ అక్క అన్న కూడా అదొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ 2 అబ్బాయిలు అయిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్. Many unbearable hours later. మా అత్తయ్య గారికి కూడా 2 అబ్బాయిలే అనమాట. మా హస్బెండ్, మా మరిది. నాకు కూడా 2 అబ్బాయిలే పుట్టారు. చాలా కోరుకున్నారు మా అత్తయ్య గారు, మా హస్బెండ్, నేను. మా అమ్మ అయితే అసలు ఎట్లా కోరుకుందంటే అమ్మాయి పుడితే బాగుంటుంది ఇంకా. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి. ఒక అబ్బాయి ఆల్రెడీ పుట్టాడు కాబట్టి అమ్మాయి పుట్టాలని కోరుకుంటాం. బట్ 2 అబ్బాయిలే పుట్టారనమాట. సో ఇంకేం చేయలేం, భగవంతుడు ఇచ్చింది కాదనలేము. అందులో ఏం కాదు, కానీ ఒక అమ్మాయి పుట్టుంటే బాగుండేది. ఆడపిల్ల ఇంట్లో పట్టీలు పట్టుకొని నట్టింట్లో తిరుగుతుంటే మహాలక్ష్మి తిరుగుతుంది అంటారు కదా. సో బట్ ఏం చేస్తాం, 2 అబ్బాయిలే పుట్టేసరికి రాఖీ సెలబ్రేషన్స్ ఇట్లాంటివన్నీ ఏం జరగవు మా ఇంట్లో. అట్లా ఏం జరగవు అనమాట. నేను మాత్రం మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేశానండి. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ కూడా వచ్చారు గుంటూరు నుంచి. సో మా హస్బెండ్తో కలిసి ఎదురుగానే నాన్న షాప్ ఎదురుగానే ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తింటానని అభి కాల్ చేస్తే నేను, మా హస్బెండ్, రిషి అందరం కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళామన్నమాట. తినగానే నెక్స్ట్ బజ్జీ మసాలా కూడా కనిపిస్తే ఒక ప్లేట్ ఆర్డర్ చేసి అది కూడా తిన్నామన్నమాట. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్స్ అండ్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. The next morning. ఇంకా హాలిడేస్ 3 డేస్ హాలిడేస్ అయిపోయినాయి కదా. సో మండే నేను, మా హస్బెండ్, రిషి ముగ్గురం గుంటూరుకి బయలుదేరిపోయామన్నమాట ట్రైన్లో. సో సేఫ్గా అయితే గుంటూరు రీచ్ అయిపోయాము. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్ చాలా బాగుంటాయండి. చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయి మా ఇంట్లో. మొత్తం అవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా అనుకుంటున్నారా, నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను నెక్స్ట్ మంచి ఈవెంట్ మా ఇంట్లో ఏం జరగబోతుందో. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.